गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। गं गणपतये नमः। द्रां दत्तात्रेयाय नमः। मारुति अनुग्रहं प्रारंभः। क्रोधिनाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतौ भाद्रपदमासं कृष्णपक्षं తిథి చవితి రాత్రి 11:42 వరకు, అశ్విని నక్షత్రం ఉదయం 8:21 వరకు. ఈరోజు వర్జము సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు. 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనంలో ఉన్నాం మనం. వారం శనివారం. వార దుర్ముహూర్తం ఉదయం 8 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈ చవితి అశ్విని నక్షత్రం అనేది చాలా పవర్ఫుల్. చదువు గురించి తప్పకుండా ఒక మంత్రం చెప్తాను కార్యసిద్ధిలో. ఇది వాళ్ళ పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన ఉదయం 11 నుంచి 11:30 మధ్యలో 4 ఒత్తులు 1 2 3 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేయండి. బాగా నలిచి ఒక ఒత్తిగా చేసి దీపం కుందిలో వేసి నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి. నువ్వుల నూనె దీపం వెలిగించాలి. 4 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా ఈ దీపం 11 నుంచి 11:30 మధ్యలో వెలిగించండి. లక్ష్మీ యోగము. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు, ఏ వ్యాపారమైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఈ దీపం వెలిగిస్తే లక్ష్మీ యోగం కలుగుతుంది. అంత పవర్ఫుల్ ముహూర్తము. తప్పకుండా ఆచరించండి. జై గురుదత్త. రాశి ఫలితం. ఈరోజు కన్యా రాశి గురించి చెప్తాను. ఈ కన్యా రాశి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంది? మామూలుగా మనకు ఎప్పుడైనా సరే నెల నెల గ్రహాల యొక్క మార్పు జరుగుతుంటుంది. రవి, కుజగ్రహ, శుక్రగ్రహ, బుధగ్రహ, పంచగ్రహ మార్పులు అనేది నెలకు అంటే 30 రోజులకు, 40 రోజులకు, 45 రోజులకు అలా మార్పు జరుగుతుంటుంది. ప్రస్తుతం కన్యారాశికి రవి కన్యారాశిలో సంచరించడం, కేతు కన్యారాశిలో సంచరించడం, ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో రాహు, షష్టమ స్థానంలో శని, నవమంలో గురువు. పంచమ దృష్టితో గురు దృష్టి మీ రాశిపైన ఉంది. అంటే చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకు రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది. కన్యారాశి వారికి పరీక్షలు రాసే వాళ్లకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఒకటి ఇక్కడ కన్యారాశికి దోషం ఏమిటి అంటే, ఎక్కడ దోషం లభిస్తోందయ్యా కన్యారాశికి అంటే వైవాహిక జీవితంలో సమస్యలు, అలాగే భార్యతో భర్తకు, భర్తతో భార్యకు గొడవలు విపరీతంగా ఉంటాయి. ఇదే ప్రధాన దోషం. ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు, ధనాధిపతి. డబ్బు సమస్య కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. వ్యాపారంలో మార్పులు లభిస్తాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్లకు దశమంలో కుజుడు, దశమాధిపతి వ్యయము. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా స్థానచలనం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, విదేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా బాగున్నాయి రాబోయే రోజుల్లో. కానీ ఇక్కడ సప్తమ రాహు వల్ల ఇక్కడ ఎక్కడ దోషం ఏర్పడుతుంది అంటే ఖచ్చితంగా కన్యారాశికి వైవాహిక సమస్య, భర్తతో భార్యకు, భార్యతో భర్తకు, లేదా ఇంట్లో చికాకులు, ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు, ఇవన్నీ కూడా కన్యారాశికి పూర్తిగా దోషాన్ని సూచిస్తున్నాయి. కావున ఈ కన్యారాశి వారు కరెక్ట్గా ముహూర్తము 28వ తారీఖు వచ్చే శనివారం 28వ తారీఖు నాడు దగ్గరలో ఆశ్లేష నక్షత్రం ఆ రోజు పూర్తిగా ఉంది. ఏకాదశి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1 కేజీ బియ్యము దానం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కన్యారాశి వారు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1 కేజీ బియ్యము దానం చేసుకోవడం ద్వారా సంపూర్ణ గ్రహ దోషం తొలగిపోతుంది. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. యా దేవీ సర్వభూతేషు
బ్రహ్మాండ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మారుతి అనుగ్రహం కార్యక్రమం వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. విజయదశమి మనము కొన్ని సంవత్సరాలుగా కాదు మనము మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలుగా ఒక పెద్ద పండుగలో ఒకటి అని జరుపుకుంటున్నటువంటి వేడుక. అయితే ఈ గ్రహ దోషాల వల్ల, కర్మపీడ వల్ల, నాగదోషం వల్ల, సర్ప పీడల వల్ల కొన్ని బాధలు, అరిష్ట శాపాలు, దోషాలు మనం అనుభవిస్తాం. అంతెందుకు, ఇంట్లో ఎవరో ఒకరు లేదా తండ్రి, మేనమామ, తాత ఎవరైనా సర్పాలని సంహరిస్తే ఆ దోషం కూడా మనకు వర్తిస్తుంది. సరే, ఈ విజయదశమి అక్టోబర్ 12వ తారీఖు శనివారం శ్రవణ నక్షత్రంలో, పూర్తిగా శ్రవణ నక్షత్రము, చంద్రుడు మకర రాశి ప్రవేశం, అలాగే ఈ దశమి కూడా 4 వరకు మధ్యాహ్నం వరకు కాకుండా పూర్తిగా దశమి తిథి రావడం. విజయదశమి ఎంతో పవర్ఫుల్ గా, అంటే ఎంతో పర్వదినం. మామూలుగా విజయదశమి అంటేనే చాలా గొప్ప వేడుక, అందులో ఈసారి ఎంతో పవర్ఫుల్ గా వచ్చింది. నాగశాపము, కాలసర్ప దోషము, నాగదోషము ఇత్యాది దోషాలు, గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ అరిష్ట దోషాలు, సర్పబంధన దోషాలు, సర్పబంధన శాపాలు, లేదు నాగదోషం, కాల సర్పదోషం. నేను ఇందాక చెప్పినట్టు సర్పాలను సంహరించడం ద్వారా కొన్ని మంత్ర నాగదోషాలు వస్తాయి, సంహార నాగదోషాలు వస్తాయి. అవన్నీ తొలగిపోవటం. ఈ మంత్ర నాగదోషం ఎలా వస్తుందంటే, మంగళవారం సర్పాన్ని చంపిన, ఆశ్లేష నక్షత్రంలో సర్పాన్ని సంహరించిన, ఇలా కొన్ని దోషాలు ఏర్పడ్డాయి. అవి మీ ఇంట్లో ఎవరికైనా ఈ దోషాలుంటే పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వకపోవడము, వివాహాలు అయినా సంతోషంగా లేకపోవడం, భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, లేదు పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం, ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్య ఉండడం, ఇలా జరుగుతుంటాయి. అలాగే కుజదోష ప్రభావం, కుజదోషం వలన కొంత వివాహ సంబంధితమైన సమస్యలు ఆడవారికి, మగవారికి ఇద్దరికి కూడా, భార్యకు భర్తకు లేదా అబ్బాయికి అమ్మాయికి కుజదోషం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. నేను ఎందుకు చెప్పానంటే, మకర రాశిలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి దసరా రోజు, ఈ దసరాకు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే కుజదోషం కూడా తగ్గుతుంది. అలాగే శనివారం కావడం చేత శని దోషం, చాలా మందికి అనారోగ్య సమస్యలన్నీ కూడా, ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులు, లేదంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు శనిగ్రహం వల్ల వస్తూ ఉంటాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఇలాంటి శని దోషాలు కూడా విముక్తవుతాయి. ఇవన్నీ చెప్తున్నాను. అసలు ఏం చేయాలి? దసరా రోజు ఒక రాగి చెంబు తీసుకోవాలి. ఇంట్లో, మీ ఇంట్లో మీరు పూజ చేసుకునే రాగి చెంబు ఉంటుంది. ఆ రాగి చెంబులో ఒక 5 సర్పాలని ఒక వస్త్రములో, నూతన వస్త్రములో మంత్రించి నాగ మంత్ర హోమాలు, నవనాగ మంత్రాలతో జపాలు చేసి, కొన్ని హోమాలు, అత్యంత విశేషమైనటువంటి కొన్ని నాగ మంత్ర హోమాలు చేయడము. ఆ హోమాలని ఆచరించినటువంటి వాళ్ళు, అంటే ఎవరి గురించి అయితే హోమాలు ఆచరిస్తామో వాళ్లకు విశేష యోగాలు వర్తిస్తాయి. ఈ హోమాలు
సర్ప మంత్రాలతో జపాలు, నాగ మంత్రాలతో జపాలు, కొన్ని హోమాలు చేసి మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తాను. అది ఎవరి పేరు మీద చేయాలో వాళ్ళకి అని కాదండి, ఇంట్లో అందరికీ కూడా, భార్య, భర్త, పిల్లలు అందరికీ కూడా ఈ మంత్ర హోమము అన్నది వర్తిస్తుంది. ఇంట్లో భార్య పేరు మీద, భర్త పేరు మీద, పిల్లల పేరు మీద మూల మంత్రాలతో హోమం జరిపించేటప్పుడు వాళ్ళ గోత్రం ఉంటుంది. ఇక్కడ ఏ వంశానికైతే దోషం ఉందో ఆ వంశ దోషం పోవడానికి గోత్రం ఉంటుంది. ఆ గోత్రముతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లతో, వాళ్ళ ఇంటి పేరుతో పూజలు హోమాలు జరిగినప్పుడు పిల్లలకు దోషాలు పోతాయి, పిల్లలు చెప్పిన మాట వింటారు, ఇంట్లో గొడవలు చికాకులు పోతాయి, ఇంట్లో డబ్బు నిలుస్తుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, రావాల్సిన డబ్బు వస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు రావటం, వివాహాలు అవ్వటం, ఇవన్నీ ఏ ధైర్యంతో చెప్తున్నానో తెలుసా? విజయదశమి అమ్మవారి అనుగ్రహం. నేను మంత్రం చదివి మొదలుపెట్టా. యాదేవి సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత. దేవి పురాణంలో, వ్యాస పురాణంలో అమ్మవారిని యొక్క వర్ణన ఎంత గొప్పగా ఇచ్చారంటే, నిజంగా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు చేసి చూడండి. పరిహార శాస్త్రంలో ఉంది ఇది. పరిహార శాస్త్రంలో ఉన్న అనేక పరిహారాలు ముహూర్తానికి అనుసంధానమై ఉంటాయి. ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేయండి, విశేష లక్ష్మీ యోగం వస్తుంది. విపరీతమైనటువంటి లక్ష్మీ యోగము ఈ ముహూర్తంలో మీకు లభిస్తుంది. అంటే ఏంటండి, దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఈ దసరా రోజు నేను మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లతో పూజలు చేసి హోమాలు చేసి పంపించినటువంటి ఈ ఏదైతే వస్త్ర సమేతంగా ఉన్నటువంటి నాగపాశం, నాగబంధనం, నాగయోగం అంటే ఏముంటాయి ఇందులో? 5 రాగి సర్పాలుంటాయి. యజ్ఞేశ్వరుడికి ఇప్పుడు నేను చెప్పేది కాదు, మీరు అనాదిగా చూడండి, హోమంలో పూర్ణాహుతిలో రాగి నాణ్యాలు వేస్తారు. ఎందుకంటే అనేక సర్పదోషాలు, నాగదోషాలు, వంశదోషాలు తొలగిపోవడానికి, కుజదోషం, శని దోషం తొలగిపోవాలి. మనము ఏదైతే మనసులో కోరిక కోరుకొని హోమంలో రాగి వేస్తామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే 5 రాగి సర్పాలు పెట్టి వాటికి పూజలు హోమాలు చేసి ఇంట్లో వాళ్ళందరి పేర్లతో కొన్ని మూలమంత్ర జపాలు చేసి మీకు పోస్ట్ లో పంపిస్తాం. అది దసరా రోజు అది ఇలాగే ఉంటుంది, సేమ్ యాస్టీజ్ ఇలా ఉంటుంది. దసరా రోజు దాన్ని తీసుకొని రాగి చెంబులో పెట్టండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఉంది ముహూర్తం. ఆ రాగి చెంబులో ఒక పిరికెడు కర్పూరం వేయండి, ఎందుకంటే అదంతా కాలిపోవాలి. ఈ రాగి చెంబు ఇంత పెద్దగా ఉండాలని ఏం లేదు, మీరు ఆ నిండా ఒక పిరికెడు కర్పూరం వేయండి, వేసి వెలిగించండి. అగ్నికి ఆహుతి. చత్వారి శృంగాత్రయో అశ్యపాదాద్వే శీర్షే సంపూర్ణ దరిద్రము దారిద్ర్య పీడ విముక్తి అవుతుంది. ఎందుకంటే ఆదిశక్తి అనుగ్రహం అంతా ఇంత కాదు. మీరు ఏ దేవుణ్ణి చూడండి, అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. అమ్మవారి మంత్ర ప్రయోగము ఈ దసరా రోజు ఈ పరిహారం ఏ ఇంట్లో జరుగుతుందో, అది అద్దిల్లు గాని సొంతిల్లు గాని ఆ ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ మేము పూజలు చేసేది అందరికీ సామూహికంగా పూజ చేయించడం కాదు, సపరేట్ గా మీకు సంబంధించి మీ పూజ మీకు ప్రత్యేకంగా 5 రోజులు చేసే పంపిస్తారు. ఇందులో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా గోత్రనామంతో, ఇంటి పేరుతో, ప్రత్యేకమైనటువంటి కొన్ని మహామంత్రాలతో సామూహికంగా కాకుండా ప్రత్యేకంగా పూజలు చేసి పోస్ట్ ద్వారా మీకు పంపిస్తారు. అది సొంతింట్లో చేసినా అద్దింట్లో చేసినా ఎవరి పేరు మీద పూజ చేస్తే వాళ్ళకే కాపాడబడుతుంది. అబ్బాయికి ఉద్యోగం రావాలి, వస్తుంది, లేదా అమ్మాయికి వివాహం అవ్వాలి, అవుతుంది, మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది, లేదు ఏదైనా ఎంతో కాలంగా భగవంతుణ్ణి లేదా అమ్మవారిని వేడుకుంటున్నారు, ఒక కోరిక నెరవేరట్లే, ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఒకటి కాదు, నేనేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లేదమ్మా. మీ మనసుకు మీరు ప్రశ్నించండి. నేను చెప్పింది ధర్మం అయితే నిజంగా ఆదిశక్తి అనుగ్రహం, దసరా అన్నది ఎంత పవర్ఫుల్లో, నవరాత్రులు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. ఆ ముహూర్తంలో శనివారం విశేషమైనటువంటి
నక్షత్ర యోగం అన్నది ఉన్నది అన్నది సత్యమే, మీకు తెలిసిందే. మీరు ప్రశ్నించుకోండి మీ మనసుని. నేను చెప్పింది మీ అమ్మాయిని, మీ అబ్బాయిని, లేదా మీ కుటుంబాన్ని, మీ భర్తని తప్పకుండా కాపాడుతుంది. నమ్మి మనసా వాచా కర్మణ నమ్మి చేయండి. ఎందుకంటే ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ప్రోద్బలం చేస్తే అది ఫలించదు. ఏ భగవంతుడి ఆరాధనైనా నమ్మకంతో చేయాలి. మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు పోస్ట్ ద్వారా తీసుకొని ఈ పరిహారం చేశాక మీకు ఎంత కలిసి వస్తుందో, ముఖ్యంగా ఇంట్లో ఎటువంటి అరిష్ట దోషాలున్నా తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుందో లేదో చూడండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రము. ఈరోజున్న ముహూర్తంలో ఈ మంత్రాన్ని ఎవరైతే ఈ ముహూర్తంలో ఈ మంత్రజపం చేస్తారో వారికి లక్ష్మీ యోగము, విద్యాయోగం, ముఖ్యంగా పిల్లలకు చెడు అలవాట్లుంటే పోతాయి, మొండితనం పోతుంది, చెప్పిన మాట వింటారు, బాగా చదువుకుంటారు. అలాగే లక్ష్మీ యోగం కలుగుతుంది. ఏమిటి పరిహారం ఏమిటంటే ఏ మంత్రం అది అంటే జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం క్లీం ధ్రువీకరణ గణపతయే నమః. ఓం క్లీం ధ్రువీకరణ గణపతయే నమః. ఓం క్లీం ధ్రువీకరణ గణపతయే నమః. ఈ మంత్రాన్ని 12 సార్లు రాసి 108 మార్లు జపించాలి. 12 సార్లు రాసి 108 మార్లు ఈ మంత్రం జపిస్తే లక్ష్మీ యోగము, విద్యా యోగం, పిల్లలకు ముఖ్యంగా చెప్పిన మాట వినటం, చదువుకోవడం, వాళ్ళ మొండితనం పోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా ఈ మహామంత్రాన్ని మీరందరూ కూడా ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో జపించండి. చవితి, అశ్విని నక్షత్రంలో ఈ మంత్రం జపిస్తే చాలా మంచిది. పిల్లలకు ఎంత గ్రహదోషం ఉన్నా, మళ్ళీ చెప్తున్నాను, చదువు గురించి ఈ మంత్రం చాలా చాలా పనిచేస్తుంది. మీ పిల్లలతో చదివించినా మంచిది, లేదా మీ పిల్లలకు పంపించి చదువుకోమని చెప్పినా మంచిది, లేదా పిల్లల గురించి మీరు చదివినా మంచిది. ఎంతో ఎంతో గ్రహదోషాలున్న వాళ్ళు, విద్యా వ్యయం, విద్యా దోషంతో ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా ఈ మంత్రం చాలా పనిచేస్తుంది. తప్పకుండా ఈ మంత్ర జపం చేసుకోండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.